अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మన విష్ణు సహస్రం 15వ శ్లోకం అనుసంధానం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృత కృత చతురాత్మా చతుర్యోగ చతుర్ధంష్ట చతుర్భుజ. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి, శబ్దాలు. లోకాధ్యక్ష 130 నామం. ఓం లోకాధ్యక్షాయ నమః. లోకమనంతను పరిశీలనలో చూచిన పరిశీలనతో చూసేవాడైన ప్రభువునకు ప్రణామం. ధర్మమును ఆచరించు మానవులు పరిశీలించి వారికి తగిన ఫలమును ప్రసాదించేవాడు. యజ్ఞయాగాలను నిర్వర్తించే వారిని పరిశీలన దృష్టితో నిర్వహించేవాడని భావం. సురాధ్యక్ష 136. ఓం సురాధ్యక్షాయ నమః. దేవతల కష్టములు పరిశీలించి వాటిని తొలగించగల భగవంతునికి ప్రణతి. ధర్మాచరణం చే మనుషులచే పూజింపబడే దేవతలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినట్లు చూసి వారికి సమస్త విషయములందును నిర్వాహకుడిగా ఉన్నవాడు. ఓం ధర్మాధ్యక్ష 137. ఓం ధర్మాధ్యక్షాయ నమః. ఫలమునెచ్చుట జీవుల నర్చిన ధర్మమునకు పరిశీలించడం దేవునికి నమస్క్రియ. ధర్మమనగా కావలసిన ఫలము ప్రసాదించినట్టు శాస్త్రం బోధించినట్టు యజ్ఞయాగాది క్రియాకలాపములు. అట్టి ధర్మమును యజమానులు ఎలా నిర్వర్తిస్తున్నారు అని పరిశీలించి వారి నిర్వహణకు తగిన ఫలమునిచ్చేవాడు. కృత 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 31. ఓం కృత కృతాయ నమః. కార్యకారణ రూపంలో ఉన్నవాడు, ప్రవృత్తి నివృత్తి ధర్మస్వరూపుడైన వాడికి నమస్. ధర్మం ప్రవృత్తి ధర్మాన్ని, నివృత్తి ధర్మం అని 2 విధాలు. ఈ రెండిట్లో ప్రవృత్తి ధర్మం కృతమని, నివృత్తి ధర్మం అకృతమని చెప్పబడుతుంది. మొదటిది సంసారబంధమైన ఫలమునిచ్చినది, రెండవది సంసారబంధం తొలగించి శాశ్వత మోక్షమునిచ్చినది. ఈ రెండును భగవత్ స్వరూపంలోనే భావం. చతురాత్మ. ఓం 130. ఓం చతురాత్మలే వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రజ్ఞములుగా 4 రూపాలు కలవాడు, 4 విభూతుల స్వరూపములు గల అట్టవానికి నమస్కారము. 4 స్వరూపములు గలవాడు భగవంతుడని భావం. వాటితో ఒకటే వాసుదేవ సర్వదేవ స్వరూపం, రెండవది సంకర్షణ రూపం, మూడవది ప్రజ్ఞన రూపం, 4వది అనిరుద్ధ రూపం. ఈ 4 రూపములు గలవాడు భగవంతుడు కనుక ఆయన చతురాత్మ అని స్తుతించబడుతున్నాడు. ఓం చతుర్యోగ 140 నామం. ఓం చతుర్వ్యూహాయ నమః. జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యములను 4 నిర్వహించడానికి అభివాదం. సృష్టి స్థితి సంహారాది ప్రయోగం నిర్వహించటకు జ్ఞానింపదగిన రూపం, అత్యంపదగిన రూపం, సమగ్రంగా షడ్గుణములు కలిగి 2 గుణములు కలిగి వాసుదేవుడు మొదలగు 4 వ్యూహములు ఒకే భగవంతుని రూపభేదములుగా ఆగమశాస్త్రములను చెప్పడముగా గ్రహించవలను. చతుర్ధంష్ట 141. ఓం చతుర్ధంష్టాయ నమః. నరసింహావతారము 4 కోరలు ధరించిన స్వరూపం గల దేవేశం అంజలి. 4 మూల దంతములు కలవాడు పరవాసుదేవమూర్తి. 4 దంతములు కలవాడిని రామ యొక్క భావం. 4 దంతాలు కలిగి ఉండటం మహాపురుష లక్షణం. చతుర్దశ సమద్వంద చతుర్ధంష్ట చతుర్గతి అని శ్రీరాముని మహాపురుష లక్షణాలు కీర్తిస్తూ సీత వద్ద హనుమంతుడు పలికిన శ్లోక భాగములను బట్టి శుభలక్షణము కలవాడు పరమాత్మ. చతుర్భుజాయ భుజ 142. ఓం చతుర్భుజాయ నమః. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల్లో ధరించిన లక్ష్మీపతికి వందనం. 4 భుజములు కలిగి ఉండట పరవాసుదేవ లక్షణముగా విష్ణు పురాణం చతుర్భుజ ముధారాంగం అను శ్లోక భాగం తెలుగుతున్నాం. పురుషార్థము 4 ఏకకాలంలో ఆలస్యం లేకుండా ఇచ్చేందుకు భగవంతుడు 4 చేతులు గలవాడయ్యాడని ఒక కవి మనోహరంగా చెప్పాడు. స్వస్తి. జై శ్రీరామ్.